అందరికీ ప్రజలు నా ఊరు నేలపట్టు, నా మొగనీరు నేలపట్టు చర్చని, నా పుట్టినిల్లు గట్టిపచ్చలు సైతాన్లలో జగ్ కష్టపడి జగ్ నరకం చేసి నా బతుకు చెప్పుకుంటారు. ఒక టైం చచ్చిపోతానని అర్థమైంది. నా తల్లిదండ్రులు జగ్గి కష్టం పెట్టాడు. అందుకని కానీ దేవుడు నాకు ఎన్నో తండ్రి కోసం దేవుడు నాకు కనికరం ఇచ్చింది. తొలగొచ్చేదంటే అరామైంది. ఎన్నో కష్టం నుంచి అనుభవించి కసి దేవుడా నువ్వే ఉండవు. లాస్ట్ 5 గంటల టైం చెప్పిండ్రు. అది టైం చెప్పడానికి చెప్పిండు కొంతమంది. అది ఏమన్నా చచ్చిపోతాను ఇది ఉంటాను కానీ చర్చలో తొలకపోవాలని కనుక చెప్పి మా అమ్మకి మా పెద్దనాయన చెప్పేసి తొలకపోవాలని నన్ను చెప్తే ఆ రోజు తొలకపోయేదంటే దేవుడు నా చిత్తం నాకు దేవుడు చిత్తం అనుగ్రహించాడంటే అనుకున్నాను. అప్పటి నుంచి అరాముంటాను. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి అయ్యగారు ప్రార్థన చేసినప్పటి నుంచి అరాముంటాను. ఇప్పుడు ఎన్నను కానీ కష్టాలలో తొలగిపోయారా దేవుడు కృపణించాడు నాకు. ఇదే కృతజ్ఞతలు అందరికీ తెలుపుకుంటా అయ్యగారు. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి, భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడుతుంది ఆమె. గడిచిన కాలంలో ఎన్ని వారాలు మీరు వచ్చి? 6 వారాలు. ఎన్ని వారాలు చెప్పండి? 7 వారాలు. ఇది 6వ వారం. మీకు ఎన్ని రోజులు బాగైంది? 5 వారాలు. 5 వారాల్లోపు దేవుడు బాగు చేశారు. ఇప్పుడు బాగున్నారు మీరు? భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డను దేవుడు ఈ మందిరానికి రాగా, విశాలకు రాగా దేవుడు ఆ బిడ్డకు స్వస్థతను అనుగ్రహించారు. దురాత్మ శక్తుల్లో నుండి విడుదల దయచేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.